ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేను ఈ వీడియోలోను రాబోయే మాసం శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసంలో ఎవరైనా కొత్తగా సప్త శనివార వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళందరికీ కావలసిన సామాగ్రి అండి వీడియోలో చూపించబోతున్నానండి. సప్త శనివార వ్రతం అనేది ఏ నెలలో అయినా చేయొచ్చును కానండి, ఈ శ్రావణ మాసంలో చేస్తే చాలా మంచిదని అందరూ అంటుంటారు. అందుకే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి వ్రతము అనుకునే వాళ్ళకి ఈ వ్రతానికి కావలసిన సామాగ్రి మొత్తం నేను పెడుతున్నాను. ఎక్కడో కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఉండవలసినది శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఒకటి ఉండాలండి. ముందుగా పసుపు, కుంకుమ, అక్షంతాలు, ఆ తర్వాత 7 శనివార వ్రతం పుస్తకం ఒకటి ఉండాలండి. ఈ పుస్తకం అనేది ఏ బుక్ స్టోర్కి వెళ్ళినా సరే అక్కడ ఉంటుందండి. దీని వెల వచ్చేమి 20 రూపీస్ అండి. స్వామికి ఇష్టమైన తులసి మాత్రం ఎక్కువగా ఉంటే చాలా మంచిదండి. ఎక్కువగా తులసితో పూజ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది తులసి కాబట్టి. పంచామృతాలు తయారు చేయడం కోసం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం ఇవి ఉండాలండి. ఇక 4 జాకెట్ పీసులు ఉండాలి. ఎందుకంటే ఒకటి కలశం కోసం, రెండవది మండపం కోసం, మూడవది అమ్మవారికి తాంబూలం పెట్టడం కోసం అండి. ఇక 4వది ముడుపు కోసం. ముడుపు కోసం మాత్రం వైట్ కలర్ మాత్రమే ఉండాలి. మిగతావి 3 జాకెట్ పీసులు మాత్రం ఏ కలర్లో ఉన్నా సరే పర్వాలేదండి. తర్వాత అగరబత్తి ఒకటి, నెక్స్ట్ వస్త్రమాల ఒకటి, గంధం, దీపపు కుందులు 2 అండి. నేను వెండి కుందులను వాడుతున్నాను. మీరు వెండి కుందులు వాడాలని ఏం లేదండి, నేను వాడుతున్నాననే చెప్తున్నాను మీకు. మరియు వరిపిండి దీపాలు పెట్టుకోవడం కోసం వరిపిండి ఉండాలండి. ఎందుకంటే మనం 7 వరిపిండి దీపాలు చేస్తాం కాబట్టి దానికి వరిపిండి అనేది అవసరం అండి. ఒత్తుల కట్ట ఒకటి. నేను వెండి ప్రమిదలు ఎందుకు వాడుతున్నానంటే ఒక దాంట్లో 4 ఒత్తులు, ఒక దాంట్లో 3 ఒత్తులు వేసి నేను వెలిగించాలని అనుకుంటున్నాను. చెంబు ఒకటి ఉండాలండి, కలశానికి అవసరం పడుతుంది. మండపానికి బియ్యం అండి. తర్వాత కొబ్బరికాయలు 2 ఉండాలి, ఒకటి కలశానికి, రెండవది నైవేద్యానికి. అరటిపండ్లు 7 ఉండాలి, అంతకు మించి ఉండే పర్వాలేదు. అతి ముఖ్యమైనది నల్ల ద్రాక్ష పళ్ళండి, ఇవైతే తప్పనిసరిగా ఉండాలండి. ఇక ఆకులు, వక్కలు ఉండాలి. నూనెతో కానీ నెయ్యితో కానీ దీపాలు అనేవి వెలిగించాలండి. ఇక చివరగా నైవేద్యానికి నువ్వులుండలు తయారు చేసి పెడతాం కదా, నువ్వులు, వడపప్పు పానకం పెడతాం కదా, పెసరపప్పు. ఈ శనివార వ్రతంకి కావలసిన సామాగ్రి విషయంలో నేను ఏదైనా మిస్ చేసి ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.